T20 ఫార్మాట్ లో ది బెస్ట్ అనిపించుకున్న బౌలర్స్ లో ఒకరు హర్షదీప్ సింగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అతనికి శుభారంభం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా తన 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అతని బౌలింగ్ ఎకనామీ రేటు 10కి పైమాటే. పైగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఏకంగా 9 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చుకోవడం హర్షదీప్ సింగ్ పై ట్రోలింగ్ కు దారితీసింది. 1.5 ఓవర్ అధికంగా వేసినట్టయింది. ఇందులో 8 వైడ్లు, ఒక నో బాల్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో హర్షదీప్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పంజాబ్ జట్టులో అత్యంత ఖరీదైన బౌలర్ కు తొలి మ్యాచ్ లోనే అవాంఛిత రికార్డును నమోదు చేసుకున్నాడు. ఏ బౌలర్ కూడా తన పేరు మీద కోరుకొని విధంగా ఐపీఎల్ చరిత్రలోనే సుదీర్ఘ ఓవర్ వేసిన బౌలర్ గా నిలిచాడు. ఇదే ఒక చెత్త రికార్డుగా అతని ఖాతాలో చేరింది. హర్షదీప్ సింగ్ తన మొదటి 3 ఓవర్స్ లో 30 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనిపై నమ్మకం ఉంచి చివరి ఓవర్ బాధ్యత అప్పగించాడు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో హర్షదీప్ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడు. చివరి ఓవర్లో ఆ ఓవర్లో 4 వైడ్లు, ఒక నో బాల్ వేశాడు. ఈ ఎక్స్ట్రాల కారణంగా 6 బంతుల్లో ముగియాల్సిన ఆ ఓవర్లో మొత్తం 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఈ ఓవర్లో హర్షదీప్ కు వికెట్ లభించినా అది నో బాల్ కావడంతో నిరాశ ఎదురైంది. 20వ ఓవర్లోని 4వ బంతికి రాహుల్ తెవాటియా వికెట్ పడగొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్ క్యాచ్ పట్టిన బౌన్సర్ కారణంగా అంపైర్ నో బాల్ ప్రకటించారు. అప్పటికే 2 బౌన్సర్లు సంధించాడు హర్షదీప్. అది 3వది కావడంతో నో బాల్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో తెవాటియా బతికిపోయాడు.